బాన్స్వాడ నియోజకవర్గం వర్మి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ బంధు పిలుపుకు మద్దతుగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ గారు రేపు జరగబోయే బీసీ బంధు పిలుపులో పీఆర్ఎస్ శ్రేణులు అందరూ పాల్గొనాలని, రేపు సీసీడీలో జరగబోయే కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు ఎన్నిక మీటింగ్ రద్దు చేసుకోవాలని, అలా లేకపోతే బీసీ శ్రేణులు అందరూ వచ్చి అడ్డుకుంటామని ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు గారు, చందూరు సొసైటీ మాజీ అధ్యక్షులు మాధవ్ రెడ్డి, సీనియర్ నాయకులు తెల్లా రవి, గంగప్ప, కోఆప్షన్ సభ్యులు ఏజాబ్, ఆనంద్, మధు, లక్ష్మణ్, శ్రీనివాస్, బంచా గంగారం, సక్లిన్, ఆసిఫ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులు అదేవిధంగా రవి, తర్వాత మనకు చాలామంది వచ్చారు. అందరి పేర్లు చెప్పడం మీకు అందింది కాబట్టి పేర్సోదరు కూడా నమ్మకం ఏంటంటే, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమం చూస్తున్నాం. ఇంకా ఎన్నికల్లో భాగంగా కామారెడ్డికి వచ్చి చెప్పిండు బీసీ డిక్లరేషన్ ఒక ఇష్యూలో డిక్లరేషన్ అంటే బీసీలలో వచ్చే ఎన్నికల్లో 40% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు నేను ఏదో అమలు చేస్తున్నట్టు నటించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు క్లియర్గా అందరూ తెలుసు, తమిళనాడు పక్క రాష్ట్రం తమిళనాడులో 2-3 సార్లు ఇదే ప్రయత్నం చేసి జయంత్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది రూల్ కాదనే ఉద్దేశంతో మరి అప్పుడు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్లో మరి అలయన్స్లో ఏఐడిపి ఉండే కాబట్టి ఆమె వెళ్ళి ప్రెషర్ చేస్తే ఆ ప్రెషర్కి లొంగి మరి పార్లమెంట్లో మరి రాష్ట్రం పంపించిన తీర్మానాన్ని అమలు చేయడం వల్ల అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి దాన్ని పాస్ చేసి దాన్ని చెట్లు పెట్టి మరి ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు తమిళనాడు ఇవ్వడం జరిగింది. అది చాలామంది తెలుసు, అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న వ్యక్తి అన్నీ తెలుసు కూడా డిక్లరేషన్ ఇచ్చిన హామీ కాబట్టి ఇది ఏ విధంగా అమలు చేస్తానే ప్రజలను మభ్యపెట్టి మరి ఆ రోజు ఐకమత్యంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 40% ఇవ్వాలని డిమాండ్ అవుతుంది. అఖిలపక్షం తీసుకెళ్ళి తీర్మానం తీసుకెళ్ళి ప్రధానమంత్రి కలిసి మరి రిక్వెస్ట్ చేద్దాం, అందరం కలిసి అన్ని పార్టీ వాళ్ళని కలిసి పార్లమెంట్లో ప్రవేశపెడదాం. బిల్లు ప్రవేశపెడితే అది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ మీడియాకి పోతుంది, 9th షెడ్యూల్లో పెట్టేది మాటను మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి తీర్మానం చేయించుకోవచ్చు. మొత్తం దానిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ ఉన్నారు, ఎంఐఎం కూడా ఉన్నారు. వీళ్ళందరూ అంగీకరించిన తర్వాతనే వారి రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పాస్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలి. వెళ్ళకుండా తగ్గుతున్నాం అని సిగ్గు లేకుండా మరి డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే ధర్నా చౌక్ ఉందో ఢిల్లీలో ధర్నా చౌక్కి ధర్నా చేసుకుంటారు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ ఉద్దేశం ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీలు అంటే గౌరవం ఉంటే బీసీల ఓట్లు మీకు వేసిండ్రు వాళ్ళకు మనం చేయాలనే ఆలోచన ఉంటే నువ్వు ఆ రోజు అఖిలపక్షం తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రధానమంత్రి కలిసి అయిపోతున్నారు. కాకుండా వక్రమార్గం పెట్టి బీసీ బిల్లు పాస్ కావద్దు, మేమంతా వాళ్ళ మున్పటిలాగానే ఎలక్షన్ జరపాలనే దురుద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి మరి ఆ రోజు డైరెక్ట్గా వెళ్ళి మరి ధర్నా చేయడం వల్ల ఆ ధర్నా కనీసం నాయకురాలు సోనియా గాంధీ రాలేదు, అంటే రాహుల్ గాంధీ కూడా రాలేదు. సిగ్గులేని వ్యక్తి కాబట్టి ఏదో సాధించినాము, మేము పాస్ చేసినాము, ప్రధానమంత్రి గౌరవం ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఒక అపాయింట్ వేసి ఆఫీస్ నుంచి మళ్ళీ ఏం చేసిండు, తీర్మానం చేసి గవర్నర్ పంపించారు కాబట్టి ఆ తీర్మానం దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి 3 నెలలు పెట్టుకున్నాడు కాబట్టి ఆటోమేటికల్లీ అది మరి అమెండ్మెంట్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న మరి జియో పాస్ చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చర్యలు తీసుకున్నారు. తర్వాత మన సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి వేరే వాళ్ళు హైకోర్టు పెద్ద వాదించినట్టు న్యాయాలు కొట్టిండు, చాలా పెద్ద అడుగుని పెట్టాడు. అంటే జనం దృష్టి మళ్ళించాలా, అబ్బా పాపం రేవంత్ రెడ్డి మన కోసం బాగా కష్టపడుతున్నాడు, మంచి వకీలు పెట్టాడు,
డబ్బు ఖర్చు పెడుతున్నాడనే ఒక స్కీమ్ చూపించి అని తెలుసు, అది హైకోర్టు నిలిపోయి సుప్రీంకోర్టు నిలిపోయి అని తెలిసి కూడా ఈ డ్రామా ఆడి హైకోర్టు కొట్టేసిన తర్వాత దాన్ని స్టే ఇచ్చిండు, ఎక్స్టెన్షన్ చేసిండు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 4 వారాలు ఆగమని చెప్తే ఆగకుండా సుప్రీంకోర్టు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఏదైతే చెప్పినా ఇంతకుముందు వీడియో కూడా రిలీజ్ చేసిండే. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తెల్లారే రిజెక్ట్ చేసినారు. అంటే తెలిసి అన్నీ తెలిసి మందిని పాలన చేసి ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఒక అబద్ధాల మారి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి మోసం చేసి మేమేం చేయాలా, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పుకుంటూ రేపు మళ్ళీ పాత రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఉద్దేశం ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కుట్రలని గ్రహించినటువంటి బీసీ నాయకుడు మన చక్కగా వచ్చి మన దగ్గరకు వచ్చాడు, మన నాయకుడి దగ్గరకు వచ్చాడు. ఎంత మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే చర్యలకు వ్యతిరేకంగా రేపు బంద్ పార్టీ చూసానికి సపోర్ట్ కావాలన్నప్పుడు కేటీఆర్ గారు ముందుకు వచ్చి మరి మన స్టేట్ దగ్గర పిలిపించాడు. మన బంద్లో భాగస్వామ్యం కావాలి. తప్పకుండా సీరియస్గా నేను చెప్పే విషయం ఏంటంటే మనందరూ కూడా మన పార్టీ శ్రేణులు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. బీసీ సోదరుల పద్ధతి వాళ్ళు మనందరం కూడా బీసీ సోదరులకు న్యాయం జరగాలంటే ఈ పాత రిజర్వేషన్ ద్వారా ఎలక్షన్ పెడితే మనకు తప్పకుండా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగద్దు అన్నప్పుడు ఎలక్షన్ పెట్టేది ఉంటే చిత్తశుద్ధి ఉంటే అదే రిజర్వేషన్ తీసుకెళ్ళి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రి కలిసి రిక్వెస్ట్ చేసి వాళ్ళు చేయకుండా మనం బదనాం లేదు బీజేపీని. వాళ్ళ దగ్గర వెళ్ళలేదు, వాళ్ళు చేసిన ఎందుకంటే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కూడా వాళ్ళకున్న 8 మంది ఎంపీలు కూడా తీర్మానంలో భాగం పంచుకున్నారు. అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేస్ పంచుకున్నారు. కాబట్టి రేపు పొద్దున తీర్మానం సపోర్ట్ వాళ్ళు చేయకుంటే ఈ రాష్ట్రంలో బీసీ సోదరులందరూ కూడా ఆ పార్టీని బహిష్కరిస్తారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తారు. రేపు చేయకుంటే బీజేపీ కూడా బహిష్కరిస్తారు. కాబట్టి అట్లా చేస్తుంది తప్ప ఊరుకునేది లేదు. రేపు మన జరిగిన అఖిలపక్ష అంత ఏకగ్రీవ తీర్మానం చేసినారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి కలిసి పార్లమెంట్లో పెట్టి ఆ బిల్లును బాగా చేయిస్తే తప్ప ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. మనం పాల్గొంటే మనం తప్పకుండా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇది కొన్నేళ్ళు జరుగుతున్నాయి, ఇది మరీ కొన్నేళ్ళు కొనసాగే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తి వ్యతిరేకించాలా. ఎవడు ఏం చేసినా ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉంది. రేపు పొద్దున బాన్సువాడ నియోజకవర్గంలో మన శ్రేణులు కానీ ఇతర పార్టీ నాయకులు కూడా వస్తారు. వాళ్ళందరం కలిసి కూడా రేపు బంధువులు దిగ్విజయం చేయాలా. మరో విచిత్రం ఏంటంటే మరి మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన కూడా బంధులో పాల్గొంటాడు. విచిత్రం అది. అన్యాయం చేసింది వాళ్ళు, ద్రోహం చేసింది వాళ్ళు, వాళ్ళు పాల్గొంటే ఏముండదు. వాళ్ళు ఒకళ్ళు ధర్నా చేసి ఉంటే రేవంత్ రెడ్డి కూడా చేయాలి ధర్నా. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. కాబట్టి అలా చేయకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామంటే విచిత్రమైన పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ బాన్సువాడ కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తప్పకుండా మరి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ బంద్ సక్సెస్ చేయాలని మరోసారి బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందరూ తెలియజేస్తాం. సక్సెస్ చేయాలని కోరుకుంటూ తెలుసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.